ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు అనకాపల్లి పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు గారికి, అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథి అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులైనటువంటి ముత్యాల నాయుడు గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్పొరేటర్లకు, ఇన్ఛార్జీలకు, ఎంపీలకు జడ్పీగా ఉండాలని యువత కోర్ కార్యక్రమాన్ని రేపు 13వ తారీఖున అనకాపల్లి కలెక్టరేట్ ఆఫీస్కి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జీలు అందరూ కలిపి మా పార్టీ ప్రెసిడెంట్ ముత్యాల నాయుడు గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి రేపు వినతి పత్రం అందించడం జరుగుతుంది. ఏ విధంగానైతే ఈ కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చిన ఎలక్షన్లో ఎన్నికలకు ముందు హామీలు నెరవేర్చాలని, విద్యార్థులకు అలాగే నిరుద్యోగులకు అండగా ఉండాలని ఇచ్చిన హామీ నెరవేర్చకుండా ఈ బడ్జెట్లో కూడా పెట్టకుండా ఏవైతే 5 త్రైమాసికాలకు గత 5 త్రైమాసికాలకు ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, విద్యా దీవెన కానీ, వసతి దీవెన కింద దాదాపు 5,000 బకాయిలు పెండింగ్ పెట్టి ఈ బడ్జెట్లో ఈ బకాయిల్ని ఇంక్లూడ్ చేయలేదు. మరి ఏ విధంగా వీళ్ళు విద్యార్థులకు కానీ, ఆ కుటుంబాలకు కానీ, యువతకు కానీ అండగా ఉండాలి, వెంటనే నిధులు రిలీజ్ చేయాలని మా పార్టీ తరఫున నిరసన తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయల నెలకి నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు ఎలక్షన్ ముందు. అవన్నీ ఈ రోజుకి కూడా వాటి గురించి మాట్లాడలేదు. దాని ప్రస్తావన రేపు మన బడ్జెట్లో కూడా పెట్టలేదు. కాబట్టి ఈ యువతకి మేము అండగా ఉండి, నిరుద్యోగులకు అండగా ఉండి ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చిందో అవి నెరవేర్చే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం జరుగుతుంది. దీనికి మీ అందరి సహకారం, ముఖ్యంగా మా ప్రజలు కానీ, నాయకులు కానీ, కార్యకర్తలు అందరూ సహకరించి రేపు కార్యక్రమాన్ని చేయాలని రేపు ఉదయం 9 గంటలకల్లా అనకాపల్లి ఈ పార్టీ ఆఫీస్లో ఫ్లాగ్ పోస్టింగ్ చూసుకొని కలెక్టర్ గారికి మా నాయకులందరూ కలిసి వెళ్తాం. దీనికి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. రేపు జరగబోయేటువంటి పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం గౌరవనీయులు వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశానుసారం చేతులు పెట్టిన కార్యక్రమం ప్రతి నియోజకవర్గాల్లో కూడా ఆ నియోజకవర్గ బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారి నాయకత్వంలో నియోజకవర్గ స్థాయిలో ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ జెండాని ఎగరవేసే కార్యక్రమం స్థానికంగా ఉన్నటువంటి పార్టీ మండలాధ్యక్షులు, ఎంపీపీలు, జడ్పీటీలు, పార్టీ కూడా ఆయా కోర్సులో మండల స్థాయిలో కూడా జెండా ఎగరవేసే కార్యక్రమాన్ని 7 నియోజకవర్గాల్లో కూడా అనకాపల్లి పట్టణంతో సహా జెండా ఎగరవేసే కార్యక్రమాన్ని 9 గంటలకల్లా పూర్తి చేసుకొని 7 నియోజకవర్గాల నుంచి కూడా ఏదైతే వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే కార్యక్రమాన్ని నిర్వహణ చేశారో యువత కోరు ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం అడ్డగోలుగా ఇచ్చినటువంటి సూపర్ 6 హామీల్లో ఈ పిల్లలకి ఫీజులు చెల్లించే కార్యక్రమం, విద్యా దీవెన, వసతి దీవెన, ముఖ్యంగా డిగ్రీ పూర్తి చేసినటువంటి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి, ఒకవేళ ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోయినట్లయితే ప్రతి నెల కూడా 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఏర్పడి 9 మాసాలు ప్రభుత్వాన్ని ఇప్పటికే ఒక బడ్జెట్ని పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భం. 2వ బడ్జెట్ను కూడా మనం ప్రవేశపెట్టినప్పుడు కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలకు సరిపోయేటువంటి నిధులు కానీ, ఆ కేటాయింపుల్లో ఎక్కడా కూడా కానలేనటువంటి పథకాలు కానీ వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని
జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి వైఎస్ఆర్ పార్టీ నాయకత్వం ఇప్పుడు కూడా అండగా ఉంటుంది. వారి తరఫున ప్రభుత్వం మీద ఈ పథకాలన్నీ కూడా అమలు చేసేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉండాలని, వారి తాలూకాలో వైఫల్యాలన్నీ కూడా ఓ రిప్రజెంటేషన్ రూపంలో తయారు చేసి 10 గంటలకల్లా జిల్లా పార్టీ కార్యాలయం ఏదైతే భర్త కార్యాలయం ఉందో ఈ కార్యాలయాన్ని జిల్లా పార్టీ కార్యాలయంగా భావిస్తూ ఇక్కడ 10 గంటలకల్లా జెండాని ఎగరవేసి తరువాత 7 నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి బాధ్యులు ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్టీ క్యాడర్ అందరూ కూడా సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఈ రిప్రజెంటేషన్ని అందరూ ఇక్కడ సమకూరిన తర్వాత ఇక్కడి నుంచి నేరుగా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళి కలెక్టర్ గారి ద్వారా అందులో ఉన్నటువంటి డిమాండ్స్ అన్నీ కూడా ప్రజల తరఫున ఏవైతే మేము డిమాండ్ వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉందో, ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయాలి, ఈ రాష్ట్ర ప్రజలకి ప్రభుత్వం చాలే